ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత విదేశీ పర్యటనలపై విపక్ష వైసీపీ నానా రాద్ధాంతం చేస్తోంది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు వారంలో 4 రోజులు తమ నేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోతారో ఏమైపోతారో చెప్పలేని తెలుసుకోలేని వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటనలపై మాత్రం ఏకరువు పెడుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇద్దరు ముఖ్య నేతలు సెలవు తీసుకుని విదేశాలకు వెళితే వైసీపీ నేతలకు ఏం అభ్యంతరమో తెలియడం లేదు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చంద్రబాబుకు వ్యక్తిగత జీవితం ఉండకూడదు అన్నట్లు వైసీపీ మాట్లాడుతోంది. తమ పార్టీ నేత జగన్ రెడ్డి అధికారంలో ఉండగా 5 ఏళ్లు ఊరికో ప్యాలెస్ కట్టుకుని బటన్లు నొక్కడానికి కష్టపడినట్లుగానే చంద్రబాబు లోకేష్ కూడా ఉండాలని అనుకుంటుందేమో. వారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించకుండా ఒకటే హైరాణ పడుతోంది వైసీపీ. చంద్రబాబు విదేశాలకు వెళితే జగన్ రెడ్డి అనుమతి తీసుకోవాలన్నట్టు మాట్లాడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులను డమ్మీలుగా చేసి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని చేయడం విస్మయానికి గురిచేస్తోంది. సజ్జల ఉంటే పార్టీ మరో 25 ఏళ్లు పాతాళంలోనే అంటూ ఓ పక్క సీనియర్లు చెబుతున్నా వైసీపీ అధినేత మాత్రం సజ్జల మాటలనే వల్లవేస్తున్నాడు. చంద్రబాబు పర్యటనపై విషం చిమ్ముతున్నాడు. పరోక్షంగా జగన్ బెంగళూరు టూర్లపై చర్చకు ఆస్కారం ఇస్తున్నాడు. అయితే చంద్రబాబు విదేశీ పర్యటనపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం ఆ పార్టీ కేడర్కే నచ్చడం లేదు. అందుకే ఎక్కువ గెలకొద్దు జగన్మోహన్ రెడ్డి, నువ్వే బుక్ అయిపోతావు అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.